हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। जय हरनाथा जय कुसुमा कुमारी जय। जय हरनाथा जय कुसुमा कुमारी। जय हरनाथा जय कुसुमा कुमारी जय। 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 जय हरनाथा जय कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय। 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 जय हरनाथ जय। जय हरनाथ जय कुसुमा कुमारी 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 जय। जय हरनाथ जय కుసుమ కుమార్. జి కిషన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ కుసుమహరనాథ ఆశ్రమానికి వస్తారు. ఆయన కుసుమహరనాథ బాబు భక్తులు మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తే మీకు విషయం తెలుస్తుంది. ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు మేమే రిసీవ్ చేసుకున్నాము. కళ్యాణం రోజు అక్కడ కార్యక్రమానికి వస్తారు వాళ్ళు. కాకపోతే ఇది ఒక నిగూఢ అవతారం. ఇప్పుడు సోషల్ రెడ్డి అన్నయ్య ఉండేది గట్కేశ్వర అవశాపురం. మా నాన్నగారి గురుగారు టీచర్ అయినా వారికి తెలుసు. ఎవరు? సంజీవయ్య సార్. మనందరికీ తెలుసు. మనకేమో భక్త ప్రపంచంలో తెలుసు, వాళ్ళకి ప్రాపర్లీ తెలుసు. అయితే ఈ యొక్క కుసుమహరనాథ బాబా భక్తులు అనే వాళ్ళకి మేము ఒకసారి సందర్భంలో మాటకి ఈరోజు జరిగిన ఒక మిరాకిల్ చెప్తున్నాను.
లాస్ట్ టైం మనం తోటలో వచ్చాం, యాదవ్ సాబ్ హయాబ్ తోటలో వచ్చినప్పుడు నేను రామచంద్ర సాబ్కు ఒక మాట అన్నాను, సార్ మీరు స్తూపం కే పాస్ జాయింగే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మీకు పదవి కావాలంటే అంటే ఇది ఒక ఆత్మాభిమానం కావచ్చు, ఆశ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం స్తూపం దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థించుకొని వెళ్దామని చెప్పాను. కౌనే జాయింగే జల్దీ జాయింగే చలో అని చెప్పేసి వచ్చారు. ఒక ఫోటో ఉంది, రీసెంట్గా పెట్టాడు బాబు, మేము ముగ్గురమే ఉన్నాము, ఫోటో దిగాము. ఆ లక్కీగా పదవి వచ్చిన తర్వాత ఈరోజు వస్తా అన్నారు, కానీ మనకు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది మీకు తెలుసు, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్, పార్టీ ఫిక్స్ చేసింది కాబట్టి ఆయన ఈరోజు ఇక్కడికి రాలేరు, లేదంటే ఆయన ఈరోజు వచ్చేవారు. ఆ ఏర్పాట్లు కూడా ఆ భావనతోనే చేశాం. అయితే ఇక్కడ ఈ అవతారం విశిష్టం గురించి నేను అనే ఒక 2 మిరాకిల్స్ చెప్తాను. అసలు ఏదైతే మనిషి చేసి ఎక్కడి వరకు ఆపుతాడో ఆ తర్వాత దేవుడు ఏదైతే చేస్తాడో అది చెప్పేది మిరాకిల్. మానవ సంబంధమైన మనం చేస్తాం, అందరం చేస్తాం. 120 కిలోల బరువు ఒకడు ఎత్తుతాడు, 150 కిలోల బరువు కూడా ఎత్తుతాడు, 500 కిలోల బరువు ఎవడెత్తాడు. మనిషి డాక్టర్ ఒక స్టేజ్ వరకు ప్రయత్నం చేస్తాడు, ఆ తర్వాత మనిషి ఇంచుమించు చనిపోయాడు అని అనుకున్న తర్వాత కాపాడేవాడు ఎవరంటే గాడ్. అందుకే డాక్టర్ ద గ్రేట్ అని ఎవరని లేదు, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు. అయితే వీళ్ళు ఇద్దరు దంపతులు, వారి తండ్రి గారికి మన ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్టూడెంట్ కమ్ శిష్యుడు. ఇప్పుడు రాకంచర్లలో రేపు వచ్చే నెలలో మనకి 400 యజ్ఞకుండాలతోటి ఒక మహత్తరమైన కార్యక్రమం ఉంది. రామచంద్రరావు సారికి ఆహ్వానం ఇచ్చినాం, శివశంకరెడ్డి గారు, యాదవ్ మనందరం కలిసి. విశ్వేశ్వరరెడ్డి గారు ట్రస్ట్లో ఒక మెంబర్, 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి అక్కడ పెద్ద ఆశ్రమం కడుతున్నారు. వారి నాన్నగారి గురించి నేను ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాలు వినోబా భావే భూదాన యజ్ఞంలో భాగంగా సంపూర్ణంగా పనిచేశాడు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంచుకోలేదు, 400 ఎకరాలు పనిచేశాడు. వాళ్ళ ఇల్లు 1 ఎకరం ఉంది పరిగిలో. పరిగి ప్రాంతంలో లక్ష్మీకాంతారావు బాబా గారు అంటే తెలియని వారు లేదు. ఆ తర్వాత పరిగి పట్టణంలో ఇప్పుడున్న బస్ స్టేషన్, నా ఆర్టీసీలో డ్యూటీ చేశాను, శిశు మందిర్, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ప్రాపర్ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. వాళ్ళ నాన్నగారే విజయ. ఎంత సామాన్యంగా ఉంటారు కుసుమారనాథ్ బాబా భక్తులు అని చెప్పడానికి ఇది మిరాకిల్. అలా సర్వము త్యాగం చేసి వారు సరే 400 ఎకరాలు ధారాదత్తం, అలా ఎందరో మహానుభావులు ఎంతో త్యాగాలు గాంధీజీ చేశారు, మహాత్ములు చేశారు, వాళ్ళు చేశారు. కానీ ఆయన ఆ తర్వాత జీవితంలో చేసింది ఏంటంటే ఎర్ర బస్సులో ఎక్కి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఒక 10 మందిని అవిద్యులను అంటే కర్షకులను, ఆ రోజుల్లో 60-70 ఏళ్ల క్రితం నాటి మాట, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, సంపూర్ణ భగవద్గీత, హనుమాన్ చాలీసా వాళ్ళు సంస్కృతంలో చదువుతూ ఉంటే మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళు మనుషులు చూస్తే మట్టి మనుషులు, మనం వెళ్ళినప్పుడు చూద్దాం. వాళ్ళు ఇప్పటికీ రాకంచర్ల క్షేత్రం అనేది ఒక గొప్ప క్షేత్రం. రాకంచర్ల వెంకటదాసుల వారు అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్షేత్రంలో పుస్తకాల్లో రాకంచర్ల కీర్తనలు అనేది జగద్విఖ్యాతి కాంచినాయి, మన కొందరికి తెలియకపోవచ్చు. అయితే వారి యొక్క ఆదర్శంగా ఆ ఇక్కడ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక మహత్తరమైన ట్రస్ట్ నిర్మాణం ద్వారా మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, పూజ్యులు అంజిరెడ్డి గారు, ఇంకా వాళ్ళ బ్రదర్ రఘునాథ్ గారు అని చెప్పేసి వీరు గౌరవ అధ్యక్షులు. ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా వచ్చేసి మనలో ఒకరిగా ఇప్పుడు ఆయన కిందనే కూర్చుంటారు, కానీ మోకాళ్ళు మళ్ళీ లేగలికి రాదు బాబా. కానీ నాకు ఆనందంగా ఉంది ఏంటంటే ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తులు మరే పార్టీలో కనుక ఉంటే మన మోదీ గారు వైజాగ్ వస్తారు, కింద దుప్పటి పరుచుకుంటారు, మోకాళ్ళ మీద కూర్చుంటారు, యోగా చేస్తారు. ఇది బీజేపీ యొక్క ప్రత్యేకత. ఆర్ఎస్ఎస్ నేర్పిన మహత్తర గొప్ప ఎక్సర్సైజ్ ఇది. కేవలం ఈ లక్షణాలు ఆర్ఎస్ఎస్ భాజపా పార్టీ సిద్ధాంతాలు. ఇక్కడ నేను అనేవాడు ఎవరు ఉండరు, ఇక్కడ అందరూ కింది స్థాయిలో ఉంటారు. చూడండి ఎవరు ఈ యొక్క అవతారము, ఈయన కృష్ణుడు, రాధారాణి ఎలా అవుతారు అనంటే ఘానగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి, ఆ తర్వాత స్వామి సమర్థ, నృసింహ సరస్వతి, చివరి అవతారం షిరిడి సాయిబాబా అంటారు. అలా అవతారం వారి యొక్క తత్వాన్ని అంటే వాళ్ళు ఆ దత్త సాంప్రదాయం యొక్క పరిశీలన అవతారం అలాంటివి భావం. గృహస్థాశ్రమ ధర్మంలో వచ్చారు వాళ్ళు. గృహస్థాశ్రమ ధర్మం ఏంటంటే మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ట్రస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఎంపీ గారు రాజేంద్ర గారు కూడా అదే చేస్తున్నారు.
రోజు ఇంటికి వచ్చిన అతిథిని భోజనం పెట్టడం. ఇప్పుడు రాజేంద్ర గారు చేస్తున్నారు, చాలా గర్వంగా ఉంది నాకు. వ్యక్తి ఎలాంటి వాడు అని కాదు, ఆయన చేస్తున్న మహత్తరమైన కార్యక్రమం. మీరు కూడా ట్రస్ట్ చేస్తారు. మేము మా అశోక్ సింగ్ మన వికలాంగుడు ఉండేవారు కదా, వికలాంగుడు దివ్యాంగుడు, అన్నయ్య కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలోనే ఫోన్ చేశారు, అతను జరిగిపోయాడు. ఆయన తక్కువ తీసుకొచ్చి 10,000 రూపాయలు ఇచ్చారు. అసలు ఒక అనాథకి సేవ చేసేవాళ్ళు ఎవరున్నారండి? 10,000 రూపాయలు జేబులో పెట్టుకుంటే నేను ఏం ఎంజాయ్ చేయాలని చెప్పి ఉన్నవాళ్ళని. అనేది కూడా ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ పేరేంది సార్? వైఎస్ రెడ్డి ట్రస్ట్. వారి యొక్క ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా ప్రతి కార్యక్రమానికి వస్తారు. నేను మన చంద్రారెడ్డి మా క్లాస్మేట్ చంద్రారెడ్డి అన్న మేము కుసుమహరణ తత్వంలో అదే పని చేస్తాం, అందరికీ మా ఇంటికి వచ్చిన భోజనాలు చేస్తాం. ఆయన కూడా అదే చేస్తుండే. ఆయన 1865 బెంగాలు రాష్ట్రంలోని బాంకురా జిల్లా సోనాముఖిలో పుట్టారు. అదే గ్రామంలో రాధారాణి గృహస్థాశ్రమ ధర్మంగా. మనకి వీరి యొక్క అవతారం గురించి చెప్పాలంటే అంతకుముందు శ్రీ చైతన్య మహాప్రభు. ఈరోజు ఇస్కాన్ సంస్థలు 170 దేశాల్లో ఉన్న ఇస్కాన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ అని కృష్ణ కృష్ణ అనేది ఇస్కాన్ యొక్క ఆ ఇస్కాన్ యొక్క అంటే ఈ అవతారం కన్నా ముందు అదే నవద్వీప్లో అక్కడ కూడా మా మందిరం ఉంది. మా బృందమంతా వెళ్ళి అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేసి వస్తాం. గుజరాత్లో మన మందిరం ఉంది ఉమ్రేతు, గుజరాత్లో మా మందిరం ఉంది భరూచ్, విజయవాడలో 2 మన కిషన్ రెడ్డి గారు వచ్చేది శివం పక్కన శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం ఉంది. శివం అందరికీ తెలుసు, కుసుమహరనాథ ఆశ్రమం ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదంటే అన్నలాగా చాలా సింపుల్గా ఉంటాడు. పెద్ద డంబాచారం చేస్తే ఆయన అందరికీ తెలుసు. చాలా సింపుల్గా ఉంటామని సింప్లిసిటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క అవతారంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పెద్ద ఆడంబరం ఉండదు, వేషాలు ఉండవు. మా బాబాలు ఇద్దరు కూడా చాలా సింపుల్గా మాతో కూర్చొని చక్కగా మజాకులు చేసేవాళ్ళు. వాళ్ళని చూసి మేము అనుకునేవాళ్ళము వీళ్ళు గురువులా. ఒక్కొక్క గురువు దగ్గరికి పోతే ఆయన పాదాభివందనం చేయడానికి టికెట్లు 100 డొనేషన్స్ రకరకాలు ఉంటాయి. కానీ మా యొక్క అదృష్టం వల్ల వాళ్ళతో సేవలు చేసుకున్న భాగ్యం కలిగింది. వాళ్ళ యొక్క పరంపరనే, వాళ్ళ అంశాలు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాయి. ఈ అవతారము ఒక సామాన్య గృహస్థాశ్రమ ధర్మము. ఆయన పేదలు, పీడితులు, రోగులు, ఇంకా చెప్పాలంటే దరిద్రులు ఆ రోజు వెళ్ళేవాడు ఆయన ఇంటికి. ఆయన కశ్మీర్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక సామాన్య ఉద్యోగిలాగా ఉండేవారు. అక్కడి నుంచి ఆయన లేఖ రాసేవాడు, మన ఇంటికి వచ్చిన ఎవరు కూడా నిరాశతో వెళ్ళకూడదు, భోజనం చేయకుండా వెళ్ళకూడదు. కుసుమ, నువ్వు వాళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యత అంతా నీది. మన ఇంటికి వచ్చిన అతిథి దేవుడు. ఇలాంటి చాలా లేఖల్లో పాగల హరనాథ్ 5 భాగాల్లో ఉన్నాయి. ఆయన స్వయంగా రాసిన లేఖలు ఉన్నాయి. ఆ లేఖలు మేము నిత్యం చదువుకుంటాం. ఇందులో ఆయన ఉన్నప్పుడు 150 సంవత్సరాల క్రితం వారు ఉన్నప్పుడు లేఖలుగా ప్రింట్ చేశారు మనవాడు. బెంగాలీ లార్డ్ హరనాథ్ ఇంగ్లీష్లో ఉంది, గుజరాతీ భాషలో ఉన్నాయి, ఉర్దూలో ఉన్నాయి, రకరకాల భాషల్లో ఆయన స్వయంగా రాసిన లేఖలు ప్రచురం. మేము ఇందాక మీరు రాకముందు చదువుకున్నాం. అది ఇప్పుడే ఇప్పుడే ప్రింట్ అయిందా, మన కోసమే రాశాడా అన్నట్టుగా ఉంది. ఇలాంటి మహంతర అవతారం గురించి మీకు మళ్ళీ మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. బోలో కుసుమహరనాథ భగవానికి. ఒక ఆశాజ్యోతిగా వచ్చిన పర్సనే ఇప్పుడు మీ అందరితో ఒకసారి మాట్లాడతారు. ఆయన పేరే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఇన్ షార్ట్ వైఎస్ఆర్ అని చెప్పేసి మాకు ఒక ఇన్స్పిరేషన్. అదేవిధంగా చాలా షార్ట్ టైం అంటే నామినేషన్ ఈరోజు లాస్ట్ డేట్ అన్నప్పుడు అన్న పేరు అనౌన్స్ చేశారు. అన్న నామినేషన్ వచ్చిన తర్వాత మాకు ఎనర్జెటిక్గా కోఆపరేట్ చేసి ఈ యొక్క జిల్లాలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న ఉంటాడు మీకోసం, కార్యకర్తలకు నేను అండగా ఉంటాను అనే ధైర్యం ఇచ్చిన మొట్టమొదటి పర్సన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న గారిని ఒక మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మనం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న దమాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఈ బండ్లగూడ ప్రాంతంలో ఇక్కడ ఈ ట్రస్ట్ అంటే జయ కుసుమ హరి ప్రేమ్ భక్తి బృందం అంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం అయితే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గొప్ప వ్యక్తులు అమ్మ గురించి చెప్పినప్పుడు మా అరుణాథ్ ఠాకూర్ గారు చెప్తున్నారు. నిజంగా ఈ విషయం అంతా నాకు ఇంతమందికి అంత లేకుంటే మాకు సంజయ్ సార్ గారు అక్కడ ఉన్న ట్రస్ట్ అక్కడ ప్రతిసారి అటెండ్ అవుతాను, నా వంతు సహకారాలు అక్కడ అందిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా నాతో ఉంటాడు కాబట్టి. కానీ మా పెద్దాయన మొత్తం విషయం ట్రస్ట్ గురించి కానీ మన శ్రీకృష్ణుడి గురించి కానీ వాళ్ళందరి గురించి చెప్పినప్పుడు నిజంగా నేనైతే ఒక అంటే నాకు తెలిసి అంతకుముందు తెలియదు కాబట్టి చెప్పిన చాలా గొప్ప విషయాలు చెప్పిండ్రు. ఇట్లా ఈ కార్యక్రమంలో
మాతో పాటు మా ఇక్కడ కీసర మండల అధ్యక్షుడు బాలరాజు కానీ మా విక్రమ్ సింగ్ ఠాగూర్ కానీ వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నిజంగా సమాజానికి కొంతలో కొంత మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. అంటే భజన కార్యక్రమాలు కానీ మన హిందూ సాంప్రదాయాలు కాపాడే విధంగా మీరు ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏ కార్యక్రమమైనా అంటే నేను విఐపి లాగా కాకుండా ఒక మీ కుటుంబ సభ్యులు అనుకొని అనుకొని విధంగా మీరు ఎప్పుడు పిలిచినా నా సహకారాలు ఉంటాయి. మళ్ళీ మీ అందరి పెద్దల ఆశీస్సులు కూడా మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని నేను అనుకుంటున్నా. మేము మా వంతు కృషి మీరు ఎప్పుడు మా బ్రదర్ లాగా విక్రమ్ సింగ్ ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్న ఇది ఒక చిన్న కార్యక్రమం ఉంది రమ్మనంటే వచ్చేస్తూనే ఉంటా. ఏదేమైనా ఈరోజు మేము కలుసుకోవడం అయితే నా అదృష్టంగా భావిస్తాను. ఇంకా మరి ఇంకొక కార్యక్రమంలో మీ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. తనివి తీరని అరుని నామము మహిమ కలిగిన కుసుమనామము కుసుమనామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను విన్నను హరుని ప్రేమను పెంచునామము హరుని సన్నిధి చేర్చునామము సన్నిధి చేర్చునామము ఆత్మ జాగృతి ఇచ్చునామము మహిమ కలిగిన హరుని నామము నామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను విన్నను తనివి తీరని అరుని నామము మహిమ కలిగిన కుసుమనామము నామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను విన్నను రాగబంధము పెంచునామము అనురాగమే పెంచునామము పెంచునామము భవబంధము పెంచునామము నామము మహిమ కలిగిన కుసుమనామము కుసుమనామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను సారులు విన్నను తనివి తీరని అరుని నామము తనివి తీరని అరుని నామము మహిమ కలిగిన కుసుమనామము కుసుమనామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను విన్నను శ్రీహరనాథుడే పాలగోపాలుడు గోలోకవాసుడే గౌరాంగ దేవుడు గౌరాంగ దేవుడు ఇది ఏ సోనాముకి ఓ సాధులారా ఇది ఏ సోనాముకి ఓ భక్తులారా నామ మహిమ నిలయము ప్రేమ దొరుకు క్షేత్రము కుసుమహరనాథుడుండు గోలోకవాసము గోలోకవాసము కుసుమహరనాథుడుండు గోలోకవాసము గోలోకవాసము ఇది ఏ సోనాముకి ఓ సాధులారా
హరా తండ్రి హరా కాడు పార భుజింపగరారా శ్రీహరా తండ్రి హరా కాడు పార భుజింపగరారా ఆత్మసుఖంబను మాడరుంగక అంతట తిరుగుచు ఆత్మసుఖంబను మాడరుంగక అంతట తిరుగుచు ఆకలి మరచితి ఔరా ఇనవనీతమును ఔరా ఇనవనీతమును తినరారా శ్రీహరా తండ్రి హరా కాడు పార భుజింపగరారా ప్రతిఫల రహితంబుగా సర్వము మా పాలు చేసి ఇది ప్రతిఫల రహితంబుగా సర్వము మా పాలు చేసి అతి ముదమున మా మందిరమున కురారా అతి ముదమున మా మందిరమున కురారా శ్రీహరా తండ్రి హరా కాడు పార భుజింపగరారా ఆచార్య బాబాకి 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 కృష్ణహరనాథ మహాప్రభుకి జీవితంలో ఎప్పటికి కూడా నరసింహాచారి బాబాతో ఉన్న అనుబంధాన్ని ఎన్నడూ మర్చిపోలేము. అటువంటి మహానుభావులు ఆయన. వారు మరి అనసూయమ్మ తల్లిని కూడా మరి ఎక్కడో ఆమె ఆంధ్ర, ఆమె ఉద్యోగం చేస్తూ లైబ్రేరియన్గా ఉంటే ఆమెను కూడా మరి ఎంత పైకి తీసుకొచ్చినాడో ఒకసారి ఆలోచించి, ఎక్కడి అనసూయమ్మ గారు, ఎక్కడి తెనాలి, ఎక్కడి ఆంధ్ర, ఆమె ఉద్యోగం ఏంటి, వ్యవహారం ఏంటి, గ్రంథాలయంలో ఏదో మామూలు క్లర్క్ పనిచేస్తున్న అమ్మాయి ఆమెని ఆ విధంగా మరి ఒక మంచి ఆదర్శమూర్తిగా మరి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చి ఆమెను ఆ విధంగా చేసినాడు. బాబాల వ్యవహారమే అట్లుంటుంది. బాబాలంతా మరి అందరినీ అలాగే ఒక తీరుగా చూసి అందరినీ మనందరినీ కూడా మంచిగా ఒక స్టేజ్కు ఒక దానికి తీసుకొని వచ్చినాడు. దాన్ని మనం ఆ యొక్క వారు చేసిన దాన్ని మనము ఎప్పుడూ మరవద్దు. వారి ఎడ ఎప్పుడూ గౌరవ సూచకంగా ఉందాం. ఇప్పుడు హారతి ఉంటుంది, హారతి తయారు చేయండి. బోలో శ్రీ కుసుమహరనాథ మహాప్రభుకి. ఎక్కడి బండ్లగూడము, ఎక్కడి కీసరా, ఎక్కడి నల్లకుంట, అరుణా సింగ్, భవానీ, గోవింద్ వీళ్ళంతా కూడా బాబాకు దాదాపు 10-15 సంవత్సరాలు వెహికల్ మీద ఆయన తీసుకురావడం చేయడం ఎంతో వాళ్ళు చేసినారు. ఇక్కడికి వస్తే ఇప్పటికీ మరవలేము. ఇల్లు తిప్పేవాళ్ళు పాపం ఆయన పెద్ద మనిషిని. ఒక 40-50 ఇళ్లల్లో హారతి ఇచ్చి కానీ పోవడానికి రాదు, అట్లా ఉంటుండే. మరి ఆయన ఎంతో ఓపిక తిరిగేవారు కూడా పాపం. మరి వీళ్ళ తర్వాత నేను ఎంటర్ అయినా. వాళ్ళు కొద్దిగా వెనక్కి అంటే వెనక్కి ఏం జరగలేదు, ఇప్పటికీ ఉన్నారు. కానీ కొద్దిగా ఆచార్య బాబాకి భవబంధ విమోచన దివ్యగుణ జనవందిత వల్లభ మృదుచరణ అరవింద నయన తారకరణ జయ హారతి శ్రీ కుసుమరమణ శుభహారతి రే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమరమణ జయ మంగళమో జయ రామ జయ
शुभहारति जय करुणाभरण जय हारति श्री कुसुमारमण कामजेन काय कुसुम कामिनी मनोहर कामका विश्वदाय महित मंगलम् गोकुलाग्रगण्याय गोपालबालकाय राधिकाय रम्य मंगलम् कामगानलोल साधुनिमल सेविताय कामेश्वरि विनोदाय कांति मंगलम् अखिल कलुष हरण गौरांगवेश कृष्णाय विष्णुप्रिया पूजिता विजय मंगलम् श्री स्वर्णमुखि निवासाय स्वामी हरनाथाय भक्तजन भूषणाय भव्य मंगलम् श्री आचार्य समेता दिव्य मंगलम् ఆపేసిన వాన కొరకు అక్కడ బాబా ఫోటో కొన్ని వేసుకపోయి అక్కడ కూడా ఇచ్చిన స్తూపానికి అక్కడ ఆయన తీసుకుపోతాడు जय बाबा की जय हरनाथ जय कुसुम कुमारी जय 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 जय हरनाथ